ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పాస్టర్ గంటా జాన్ బాబురావు ఇంట్లో పోలీసులు ఆకస్మిక దాడి చేసి తనిఖీలు చేయగా లెక్కల్లో లేని 2,27,00,000 రూపాయలను గుర్తించారు. ఈ నగదుపై పాస్టర్ కుటుంబ సభ్యులను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు సీజ్ చేశారు. పాస్టర్ అల్లుడు శాంసన్ హైదరాబాద్ నుంచి నరసాపురానికి అనధికార నగదు 50 లక్షలు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఇంటికి రాగానే దాడి చేశారు పోలీసులు. ఇంట్లో సోదాలు చేయగా మిగతా నగదు దొరికింది. పాస్టర్ జాన్ బాబురావు శాంసన్ పై కేసు నమోదు చేశారు. నగదును ఐటీ శాఖకు అప్పజెప్పనున్నట్లు రూరల్ సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, ఈ జాన్ బాబురావు పాస్టర్ ఇంట్లో అంత డబ్బు ఎందుకుంది అంటే ఏం చెప్తారు? అసలు పోలీసులకి సమాచారం ఎలా అందింది? ఈ బాబురావుతో పాటు కూడా ఆయన అల్లుడు శాంసన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సుష్మా. పాస్టర్ జాన్ బాబురావు ఇంటికి 50 లక్షల రూపాయలు నగదు హైదరాబాద్ నుంచి తరలిస్తున్నారని పక్కా సమాచారంతో నర్సాపురం పోలీసులు అయితే లక్ష్మణేశ్వరంలో ఉన్న పాస్టర్ జాన్ బాబురావు ఇంటి వద్ద అయితే తనిఖీలు నిర్వహించారు. అంటే హైదరాబాద్ నుంచి వచ్చిన శాంసంగ్ కారులో తనిఖీలు చేయగా 50 లక్షల రూపాయల నగదు దొరికింది. దానితో పాటు జాన్ బాబురావు ఇంటిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు పోలీసులు అని చెప్పొచ్చు. ఆ తనిఖీల్లో 2,27,94,000 రూపాయల నగదు, అంటే పూర్తిగా 3 సూట్ కేసుల్లో డబ్బులంతా కూడా సర్ది ఉంచిన సూట్ కేసులను అయితే పోలీసులు గుర్తించారని చెప్పుకోవచ్చు. అంటే పక్కా సమాచారంతో హైదరాబాద్ నుంచి శాంసన్ అనధికారి నగదు తీసుకొస్తున్నారంటూ కూడా పోలీసులకు ముందస్తు సమాచారం ఉంది. ఈ సమాచారం కారణంగానే పోలీసులు కాపు కాసి నిఘా ఉంచారని చెప్పుకోవచ్చు. ఆ నిఘా ఉంచిన పోలీసులు అయితే జాన్ బాబురావు ఇంటికి వద్దకు శాంసన్ రాగానే అయితే తనిఖీలు చేశారు. ఆ కారులో 50 లక్షల రూపాయల నగదుతో పాటు మిగిలిన నగదు 2,27,94,000 రూపాయల నగదును కూడా సీజ్ చేశారు పోలీసులు. అంటే దీనికి అంతటికి సంబంధించి గత కొంతకాలంగా కూడా ఈ జాన్ బాబురావు నరసాపురానికి సంబంధించిన అటు పెట్రోల్ బంకులు అలాగే ఆస్తులు కూడా కూడబెడుతున్నారంటూ కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యం కూడా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే హవాలా సొమ్మ లేకపోతే ఏ విధమైన సొమ్ము వస్తుంది అనేది అయితే పోలీసులు విచారణలో తేలనుంది. ముఖ్యంగా ఈ జాన్ బాబురావుకి సంబంధించి ఇంత ఆర్థికంగా కానీ ఇతను సంపాదన కానీ ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించే వ్యక్తి కాదంటూ కూడా కొందరు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు ప్రారంభించారని చెప్పుకోవచ్చు. అంటే హవాలా సొమ్ము ఏమన్నా హైదరాబాద్ నుంచి వస్తుందా లేకపోతే ఇల్లీగల్ గా ఈ సొమ్ము ఏ విధంగా ఎక్కడి నుంచి వస్తుంది అనే దానిపైన అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఈ 2,27,94,000 సంబంధించి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అని చెప్పి పోలీసులు జాన్ బాబురావుని అడిగినప్పుడైతే పొంతం లేని సమాధానాలు చెప్పిన కారణంగా, అంటే ఈ సొమ్ముకు సంబంధించి ఏ ఆధారాలు చూపని కారణంగా అయితే పోలీసులు ఈ 2,27,94,000 రూపాయలను అయితే సీజ్ చేసి అటు జాన్ బాబురావు పైన శాంసన్ పైన కూడా కేసు నమోదు చేశారు. వీటికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకైతే ఈ 2,27,94,000 రూపాయలను ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పచెప్తాము. అంటే పూర్తిగా దర్యాప్తు జరుగుతుంది. అంటే ఈ కేసుకు సంబంధించి అంటే ఈ ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, దేనికి ఏ కారణంగా, అంటే సుమారుగా 6 కోట్ల రూపాయలతో పెట్రోల్ బంక్ కొన్నారంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. అంటే ఈ సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఈ జాన్ బాబురావుకి సంబంధించి ఒక కొడుకు విదేశాల్లో ఉన్నారు, చెస్ క్రీడాకారుడు అని కూడా చెప్తున్నారు. అతని వద్ద నుంచి వచ్చిందా లేకపోతే
ఎక్కడి నుంచి వచ్చిందనే అనే దానిపైన అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు సుష్మా. ఎస్, అంటే జాన్ బాబురావు పాస్టర్గా చెప్తున్నారు, ఆయన అల్లుడేమో శాంసన్ హైదరాబాద్ నుంచి నగదుని తీసుకొచ్చారని చెప్తున్నారు. అంటే హైదరాబాద్లో ఆయన అల్లుడు ఏమైనా బిజినెస్లు చేస్తారా శాంసన్, లేదంటే ఇక్కడే నర్సాపురంలో ఉంటారా? జాన్ బాబురావు కూడా ఏమైనా బిజినెస్లు ఉన్నాయా? ఆ కోణంలో ఏమైనా పోలీసులు ఆరా తీస్తున్నారా? ముఖ్యంగా శాంసన్ కు సంబంధించి సుమారు 3-4 నెలల క్రితమే మ్యారేజ్ అయింది. అంటే ఈ బాబురావుకి సంబంధించిన కూతురు స్వీడన్ లో ఉంటుందని కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి. అది అలాగే కొడుకు విదేశాల్లో చెస్ ప్లేయర్ అని చెప్తున్నారు. వీటిలన్నిటిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ 2,27,94,000తో పాటు ఈ మధ్య కాలంలో జరిగిన లావాదేవీల పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా వీటిలన్నిటికి సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ఈ పన్ను ఎగవేతలు ఉన్నాయా లేకపోతే హవాలా సొమ్మా అనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంటే దర్యాప్తులో ఉన్న కారణంగా అయితే పోలీసులు వీటికి సంబంధించిన వివరాలు చెప్పడానికైతే నిరాకరిస్తున్నారు. వీటిపై పూర్తి వివరాలు అయితే దర్యాప్తు తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎస్ మురళి, అంటే ఇప్పుడు డబ్బును తరలిస్తున్నారు హైదరాబాద్ నుంచి అని పోలీసులకు సమాచారం ఎవరిచ్చారు? అంటే పక్కా సమాచారం, అంటే దీనికి సంబంధించి అనధికారిక సొమ్ము వస్తుందనే సమాచారంతోనే చేసినట్టుగా చెప్తున్నారు. అంటే ఏ వ్యక్తులు చేశారు, ఎవరి నుంచి సమాచారం వచ్చింది అనేది అయితే పోలీసులు బయటికి చెప్పని పరిస్థితి అయితే ఉంది. దీనిపై అయితే పోలీసులు కూడా గోప్యంగా ఉంచుతున్నారు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న సాయంత్రం నుంచి కూడా సోదాలు జరిగినా కూడా అటు మీడియాకు కానీ ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా రహస్యంగా దర్యాప్తు చేశారంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా వీటిలన్నిటికి సంబంధించి ఫస్ట్ 50 లక్షల రూపాయలు మాత్రమే సొమ్ము దొరికిందని చెప్పారు. తర్వాత 2 కోట్ల రూపాయలు దొరికినట్లుగా చెప్పారు. తర్వాత పూర్తిగా ఇంకొక వేరే చోట కూడా అమౌంట్ ఉందా అని చెప్పి మొత్తంగా 2,27,94,000 రూపాయలు దొరికిందంటూ కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఈ సొమ్ముకు సంబంధించి అసలు ఏమైనా ఆధారాలు ఉన్నాయి, అంటే ఏదైనా హైదరాబాద్ లో ఏదైనా అసెట్ అమ్మితే అమౌంట్ వచ్చిందా లేకపోతే వీరు చేసే బిజినెస్లపై ఆదాయం వచ్చిందా, ఎక్కడి నుంచి, అంటే స్వీడన్ నుంచి వచ్చిందా లేకపోతే ఆ చెస్ ప్లేయర్ వద్ద నుంచి వచ్చిందా అనేది అయితే వివరాలు కోసం దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు అనంతరం అయితే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సుష్మా. ఎస్, అంటే ఆ పాస్టర్ జాన్ బాబురావు ఏ మిషనరీకి సంబంధించిన వ్యక్తి? జాన్ బాబురావుకి సంబంధించి ఒక పాస్టర్ గా పనిచేస్తున్నారు. అంటే నర్సాపురానికి దగ్గరలో ఉన్న లక్ష్మణేశ్వరంలో ఒక లేఅవుట్ లో ఉంటారు. ఆ లేఅవుట్ కు సంబంధించి ఒక సాదాసీదా పాస్టర్ అనే చెప్పుకోవచ్చు. అంటే ఇంత సొమ్ము ఇంత ఆదాయం వచ్చే పాస్టర్ కాదు. ఇతనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా పక్కన ఎవరికి తెలియని పరిస్థితి అయితే ఉంది. అంటే నర్సాపురం కు సంబంధించి ఈ 3 నెలల క్రితం పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో కూడా రోల్స్ రాయిస్ కారులో ఊరంతా కూడా తిరిగిన పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుంచి కూడా వీరిపై అయితే ఒక అనుమానాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఈ సొమ్ము, అంటే ఇంత గ్రాండ్ గా పెళ్లి చేయడానికి కానివ్వండి, అలాగే ఇంత కొన్ని ఆస్తులు కూడా, అంటే చుట్టుపక్కల కూడా ఆస్తులు కొన్నట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు జరిగిన తరువాత ఈ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సుష్మా. ఎస్, ఈ అంశానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారంటే ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా, ఏమైనా చెప్తున్నారా? అంటే పోలీసులకు సంబంధించి ఈ అనధికారికంగా 2,27,94,000 రూపాయలు మాత్రమే సీజ్ చేశాము. దీనికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్, అంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు రాజమండ్రి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వస్తారు. వారికి అప్పచెప్పిన తర్వాత ఈ ప్రెస్ మీట్ ఉంటుందంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే దీని గురించి పూర్తిగా దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు జరిగిన తర్వాత మాత్రమే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది సుష్మా. ఎస్, అంటే దీనికి సంబంధించిన క్రైస్తవ పెద్దలు ఎవరైనా స్పందించారా? అంటే ఈ కుటుంబానికి సంబంధించి కూడా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. ఆ స్థానికులు కానీ ఏం చెప్తూ ఉన్నారు? స్థానికులకి ఎవరికి కూడా అది లక్ష్మణేశ్వరంలోని ఒక లేఅవుట్, అంటే నిర్మానుష్య ప్రాంతం లాగా ఉంటుంది. అక్కడ చుట్టుపక్కల కూడా ఇల్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అంటే చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా దీని గురించి ఎవరికి తెలిసే అవకాశం లేదు. ముఖ్యంగా వీరికి సంబంధించి ఒక లేఅవుట్ లో ఉన్న ఇల్లు కారణం, ఒక మారుమూల ఉన్న కారణంగా అయితే చుట్టుపక్కల ప్రాంతాల వారికి అయితే దీని గురించి సమాచారం లేదనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పోలీసులకు మాత్రం పక్కా సమాచారంతో, అంటే హైదరాబాద్ నుంచి అనధికారిక
అనధికారికంగా డబ్బులు ఇక్కడికి వస్తున్నాయి, 50 లక్షల రూపాయలు వస్తుందన్న సమాచారం, పక్కా సమాచారంతోనే ఈ పోలీసులు ఈ రైడ్ చేసినట్లుగా చెప్తున్నారు. ఈ రైడ్ చేసిన పోలీసులకైతే విస్తుపోయే అంత క్యాష్ దొరుకుతుంది. అంటే 2 కోట్ల పైబడిన క్యాష్ దొరుకుతుంటూ అయితే పోలీసులు అవాక్కయ్యారని చెప్పుకోవచ్చు. పోలీసులు దీనిపైన పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీలు, ఇల్లు మొత్తం కూడా తనిఖీలు చేసి, అంటే సూట్ కేసులో 3 సూట్ కేసుల్లో డబ్బులు సర్ది ఉన్న సూట్ కేసులను అయితే స్వాధీనం చేసుకున్నారు. సూట్ కేసులను అయితే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అంటే పొంతన లేని సమాధానాలు, ఎక్కడి నుంచి అమౌంట్ వచ్చింది, దీనికి సంబంధించిన పత్రాలు ఏమి చూపని కారణంగా అయితే మేము ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పచెప్తాము, కేసు నమోదు చేశామని మాత్రమే పోలీసులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి సుష్మా. క్రైస్తవ పెద్దలు ఎవరైనా స్పందించారా? క్రైస్తవ పెద్దలు ఎవరు స్పందించలేదు. అంటే పూర్తిగా దీనికి సంబంధించి ఎవరికి కూడా పూర్తిగా అవగాహన లేదు. అంటే ఈ సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనే దానిపైన కూడా అవగాహన లేదు. దీనికి సంబంధించి ఎవరు కూడా ఇప్పటి వరకు మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ క్రైస్తవ సంబంధించి వస్తుందా, లేకపోతే వాళ్ళ పిల్లల సంపాదన నుంచి వస్తుందా, లేకపోతే హవాలా నుంచి వస్తుందా అనేది తెలిసిన తర్వాత బయట నుంచి కూడా స్పందన ఉండే అవకాశం ఉంటుంది సుష్మా. రైట్, థ్యాంక్ యూ మురళి.